నల్లగొండ మెడికల్ కాలేజ్లో మరోసారి ర్యాగింగ్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫిర్యాదు చేసిన బాధితులకే మరోసారి వేధింపులు ఎదురైనట్టు తెలుస్తోంది. ర్యాగింగ్ జరగలేదంటున్నారు ప్రిన్సిపల్ సత్యనారాయణ. ర్యాగింగ్ జరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రిన్సిపల్ సత్యనారాయణతో మా ప్రతినిధి పాశం అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నల్గొండ మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ జరుగుతుందని చెప్పేసి మరొకసారి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరుగుతుంది, వైద్య విద్యను అభ్యసించడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఇక్కడ జూనియర్లను ఎందుకు హింసిస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడదాం. అసలు ర్యాగింగ్ జరిగిందా లేదా అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రధానంగా ర్యాగింగ్ జరుగుతుందని చెప్పేసి పదే వార్తలు వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది? ర్యాగింగ్ ఏమి జరుగుతులేదండి. నేను కూడా పిల్లల్ని పిలిచి కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాను. సీనియర్ పిల్లల్ని సెపరేట్గా పిలిచి ఈ 2-3 రోజుల నుంచి చూసినాను కదా, సెపరేట్ కౌన్సిలింగ్ ఎక్కడ కానీ ర్యాగింగ్ అనేది లేదు. అదేవిధంగా నేను జూనియర్స్ కూడా సెపరేట్గా ఇద్దరు పిల్లలు పిలిచి ర్యాండంగా పిలిచి అడుగుతున్నాను, ఏమైనా అవుతుందా, మా దృష్టి తీసుకురంటే ఏం లేదు సార్, మామూలు చిన్న ఇంటరాక్షన్ తప్ప ఇంకే ర్యాగింగ్ అనేది లేదని ఇంతవరకు మా దృష్టికి రాలేదు. కూడా మీకు కాకుండా ఇంకెవరైనా చెప్పుకోవడానికి అవకాశం ఉందా? అసలు యాంటీ ర్యాగింగ్ కమిటీలు యాక్టివ్ ఉన్నాయా లేవా? యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా మా దగ్గర ఉంది. అదేవిధంగా హాస్టల్స్లో కూడా కేర్ టేకర్స్ ఉన్నారు. మార్నింగ్ షిఫ్ట్లో ఉంటారు, ఈవినింగ్ వరకు ఉంటారు, నైట్ షిఫ్ట్ 24 hours కేర్ టేకర్స్ ఉన్నారు. అదేవిధంగా వార్డన్స్ ఉన్నారు. మా దృష్టికి ఇంతవరకు ర్యాగింగ్ అనేది రాలేదు. మీకు ఎట్లా ఎవరు చేసిరో కూడా మాకు ఇంకా మా దృష్టికి రాలేదు. అది మీరు చెప్తే ఇప్పుడు తెలుస్తుంది. ర్యాగింగ్ అనేది ఇంతవరకు జరగలేదు. నేను జరిగితే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకుంటాం. మా దృష్టి అక్టోబర్ లాస్ట్ వీక్లో జరిగినటువంటి ఇష్యూనే మీరు పిలిపించి మాట్లాడిన తర్వాత మా పేర్లు చెప్పడంతో మేము కాలేజీలో ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాం, తలెత్తుకోలేకపోతున్నాం, అసలు మా పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా మరొకసారి బెదిరించారు అనేది ఒకటి నడుస్తుంది. ఇంతవరకు అది మీరు చెప్పే విషయం కూడా చెప్తున్నాం. మా దృష్టికి వస్తే డెఫినెట్గా మేము పిలిచి అడుగుతాము, కానీ మా దృష్టికి ఇంతవరకు రాలేదు. అది ఇప్పుడు మీరు చెప్తూనే మీరు అంటున్నారు. నేను అయినా కానీ స్టూడెంట్స్ పిలిచి ఇండివిజువల్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తాను. అది సీనియర్స్ని కానీ అదేవిధంగా జూనియర్స్ కానీ సెపరేట్గా కౌన్సిలింగ్ చేస్తాను. ఇది దృష్టికి రాలేదంటే ఇది. అంటే అక్టోబర్ 17న కొంతమంది బీర్ తాగిచ్చి ఆ తర్వాత బింగిల్ తీపేయడం కావచ్చు, సిగరెట్ దాపించి ఇంకేదో పొగ నోట్ల నుంచి రావద్దు, ముక్కుల నుంచి రావాలని చెప్పేసి ఒకటి ఏదో కొన్ని రకాల ఏదో పనిష్మెంట్ లాగిచ్చారని చెప్పేసి కూడా అంటున్నారు. మీ నోటీసులకు ఏమైనా వచ్చినా అసలు మెడికల్ కాలేజీలకి వైన్ లిక్కర్ వస్తుంది, బీర్లు వస్తున్నాయి విషయం మీకు గతంలో ఏమైనా ఫిర్యాదులు కానీ అందినాయి? ఇంతవరకు అటువంటి ఫిర్యాదులు రాలేదంటే ఇప్పటివరకు కూడా నాకు తెలియదు. అది అటువంటి జరిగింది. సెక్యూరిటీ కూడా చాలా టైట్గా ఉంటుంది. అది మీరు చెప్పేది ఇప్పుడు 17th జూనియర్ స్టూడెంట్స్ ఎవరు రాలేదు. 22nd మా దగ్గర జూనియర్ స్టూడెంట్స్ మేము పిలిపించిన అప్పుడు 22nd జాయిన్ అయ్యారండి. ఒకవేళ ఇట్లా అంటే జూనియర్స్ని వేధించడం లాంటివి చేస్తే ఎట్లాంటి పనిష్మెంట్ తీసుకుంటారు? గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖున ర్యాగింగ్ చేసినటువంటి 6 స్టూడెంట్స్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు కాలేజీలోనే ఉన్నారు. లేదు, వాళ్ళైతే ఇంకా ఎగ్జామ్స్ కూడా రాయలేదు. అప్పుడు పనిష్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు ఇంకా బయట రోడ్ల మీద తిరుగుతున్నట్టు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఇటువంటిది ఏమన్నా ర్యాగింగ్ విషయం తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. యాజ్ పర్ ర్యాగింగ్ కమిటీ ముందు పెట్టి ఏ చర్యలు తీసుకున్నా ఆ చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం. అంటే ఎన్ని రోజులకు ఒకసారి కమిటీ మీట్ అవుతుంది సార్ స్టూడెంట్స్ తోటి? యాంటీ ర్యాగింగ్ కమిటీ ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేస్తామండి. రీసెంట్గానే 1 week బ్యాక్ కండక్ట్ చేసినాం. అంతకుముందు కూడా 1 month బ్యాక్ మేము కండక్ట్ చేసినాము. ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేస్తాం. ఇది యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఇష్యూస్ అని డిస్కస్ చేస్తాం. అసలు అంటే లోపల ఏం జరుగుతుంది, క్లాస్ రూమ్లో కావచ్చు, హాస్టల్స్లో కావచ్చు ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తిస్థాయిలో నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో విద్యార్థులతోటి పర్సనల్గా మాట్లాడి వాళ్ళకి ఏదైనా సమస్యలు సీనియర్స్ నుంచి అనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. అదే సమయంలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఖచ్చితంగా విద్యార్థులతోటి ఇంటరాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతకన్నా ముందు యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నేను శ్రీనివాస్తో పాశం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.